ఎంక్వైరీ త్రూ అవుట్ ఎంక్వైరీ చేయాలని క్యాబినెట్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు, కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్లో చనిపోయారో అందరికీ కూడా చూసాం. అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడి చనిపోవడం. అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ బయటకు వస్తాయి. కానీ ఇమీడియట్గా సాక్షిలో నేను ఈవినింగ్ 3:30కి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏమని న్యూస్ బయటకు వచ్చింది? రంగన్నని పోలీసులు కొట్టి చంపారు అని చెప్పి ఒక రకంగా ఒక క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఇలా మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది. సో మేము ఆ కోణంలో కూడా మేము మాట్లాడుతున్నాం. అంటే జనాలకు ఎటువంటి పర్సెప్షన్ ఇవ్వాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, సాక్షి టీవీ క్రియేట్ చేస్తుంది. అంటే సాక్షి టీవీ ఒక్క విషయంలోనే కాదండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే కూడా. నిన్న వాళ్ళు ట్వీట్ పెట్టారు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఆశా వర్కర్లు పోలీసులు ఎత్తి పడేస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. మీ దగ్గర చూపిస్తాం. నేను మార్నింగ్ నుంచి ఆశా వర్కర్ల గురించి మేము మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఆశా వర్కర్లను ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఆశా వర్కర్లు కూడా అంతే కోఆపరేట్ చేశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. దరిద్రం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో ఆశా వర్కర్లను ఎలాగైతే ఎత్తి పడేశారో ఆ ఫోటోలు పెట్టి ఇప్పుడు మా గవర్నమెంట్లో చేశారన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇదే కాదండి, నిన్న ఎవరో మాట్లాడుతూ వరద కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ నేనేదో ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడానని ఒక ట్వీట్ పెట్టారు. అంటే మేము మాట్లాడని మాటలు, మేము మాట్లాడితే వక్రీకరించి మాటలు, అదేవిధంగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి దాన్ని వక్రీకరించి మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇందాక మేము నిర్ణయం ఒకటి కూడా డిస్కషన్ అయింది. అంటే ఇలా పదే పదే తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడం కూడా నేరమే. దాన్ని అసలు ఏ యాంగిల్లో మేము వాళ్ళని ట్రీట్ చేయాలన్న దాని మీద కూడా మేము డిస్కషన్ మాట్లాడకుండా ఉంటాం. ఏంటంటే అసలు టీవీ నైన్ వాళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. మాకు అర్థం కాదు ఏంటంటే టీవీ నైన్కి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. మిస్టరీగా ఏమి మిగిలినవు అంటే మిస్టరీగా తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష అయితే పడుతుంది గ్యారంటీగా. అది మీరు ఎన్ని ఏదంటారు కదా, కొంగ జపాలు చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పొజిషనే కాదు. అది మాత్రం మనం గ్రహించుకుంటాం. ఉమెన్స్ డే గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నా ఒకటే, ఉమెన్ దేంట్లోనే తక్కువ కాదు. మనం నిజంగా నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, ఒక బిడ్డని జన్మనిచ్చే శక్తి ఆ భగవంతుడు మనకిచ్చాడు. అదే పెద్ద వరం. ఇందాక డిస్కషన్లో కూడా చూస్తే మెంటల్గా, ఫిజికల్గా కూడా మగవాళ్ళ కన్నా బలంగా ఉండేది మహిళలే. అటువంటి మహిళలు మేమేమీ చేయలేము, మాకేమీ చేత కాదు అనుకున్న నాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు. మేము ఏదైనా చేయగలం, మాకు ఏదైనా చేతనవుతుంది అని మన బిడ్డల గురించి, మన సొసైటీ గురించి, మీ గురించి బయటకు వచ్చి పోరాడిన రోజు ఏదైనా మనకు సాధ్యమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మనం ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడండి. మన సొసైటీలో మన ఆడవాళ్ళని మనం గౌరవించుకోవాలి. అట్ ద సేమ్ టైం ధైర్యంగా ఉండండి, మీకు మీరులా ఉండండి. ఇదొకటే నేను చెప్పగలను.